బాపట్లలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా మాటలు మాట్లాడారు కాబట్టి 2-3 చిన్న చిన్న వీడియో క్లిప్స్గా రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాను. మొదటగా ఏంటంటే నేరుగా తలపడే దమ్ము లేక ఢిల్లీలో పొత్తులు. జగన్ పేరు చెప్తే గుండెల్లో రైళ్లు, అందుకనే ఢిల్లీలో గడప గడపకి. అసలు ఎవరు నీకు 175, 175 అనుకున్న తర్వాత ఎవరెవరితో పొత్తులు పెట్టుకుంటే నీకెందుకు? ఆ సభలో నువ్వు మాట్లాడాల్సింది నేను ఇది చేశాను, ఇది చేస్తానని. నీకు మాట్లాడితే దత్తపుత్రుడు అనుకుని పవన్ కళ్యాణ్ గారిని తలంచుకోకుండా నీకు దినం లేదు. అదేదో యేసుప్రభుని తలంచుకున్నా కొద్దిగా పుణ్యమైన వచ్చేది నీకు. ఢిల్లీలో పొత్తులు దాని గురించి కాదు. ఢిల్లీలో పొత్తులు నువ్వు ఇక్కడ అధర్మాలు అక్రమాలు చేస్తున్నావు కాబట్టి, నువ్వు నిజాయితీగా ఎన్నికలు చేసేటట్టయితే, పంచాయతీ ఎన్నికలు నిజంగా జరిపేటట్టయితే నీకు 90% ఫ్లాప్ అయిపోయాడు. పంచాయతీ ఎన్నికలు నీ గుండాయిజం, నీ రౌడీయిజం, రాయలసీమ కడప ఫ్యాక్షనిజం చూపించబట్టే కదా ప్రాబ్లం వచ్చింది. వాటి నుంచి తట్టుకొని నిలబడడానికని చెప్పి తప్ప మా ఇక్కడ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి, రిస్టోర్ చేయడానికి మాత్రమే పొత్తులు, అంతేగాని అధికారం గురించి కాదు. కాబట్టి ఇది కొద్దిగా గుర్తుంచుకోవడం మంచిది. ఇంకొకటి, ఈరోజు బాపట్లలో జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటంటే, ఇప్పుడు మేము వచ్చేది సూపర్ 6 షణ్ముఖ వ్యూహాన్ని పెట్టేది ఒక కిచ్డీ మేనిఫెస్టో, అక్కడ కర్ణాటక నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి తీసుకొని ఒక మేనిఫెస్టో తయారు చేశారని. జగన్మోహన్ రెడ్డి గారి బేసిక్ ఏంటంటే అవగాహన లేదు. చరిత్రలో ఉండిపోవాలంటే బాబాయిని చంపేస్తాను, తండ్రికి తోసేస్తాను, రాకపోతే తండ్రి బతుకుండగా హింసిస్తాను, తండ్రిని అడ్డం పెట్టుకుని ఆస్తులు సంపాదిస్తాను, రాకపోతే చెల్లెల్ని తోడబుట్టిన దాన్ని పైకి తగిలేస్తాను. చరిత్రలో ఉండరు, చరిత్రహీనులుగా మిగిలిపోతారు. చరిత్రలో ఉంటారు, అందులో ఎలాగుంటారంటే ఇటువంటి వెధవ ఎవడికి పుట్టకూడదు అని అనుకుంటారు. ఈ నా బిడ్డ అన్నారు కదా, ఇటువంటి ఎదవ నా బిడ్డ ఎవడికి వద్దు అనుకుంటారు. కాబట్టి దయచేసి మీరు ఇప్పుడు కూడా మేనిఫెస్టో గురించి మాట్లాడేటప్పుడు ఏమంటే, మేనిఫెస్టో అనేది మనకు రాజ్యాంగం లాంటిది. మన రాజ్యాంగం కూడా వివిధ దేశాల నుంచి తీసుకున్న మంచి అన్నీ తీసుకుని పెట్టారు. అలాగే ఏ మేనిఫెస్టో అయినా సరే ప్రజలకు మేలు చేసేటట్టు, అవతల మంచి చేస్తే ఆ మంచిని మనం తీసుకుని ఇందులో పెట్టవచ్చు. అంతేగాని కాపీ కొట్టకుండా సొంతంగా కవిత్వం రాయక్కర్లేదు మేనిఫెస్టో అంటే. ఈ మాత్రం జ్ఞానం నీకు లేకపోవడం, మీలాంటి అజ్ఞాని చేతిలో ఈ రాష్ట్రం ఉండడం మా దౌర్భాగ్యం.